వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం టెక్కల నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. త్రాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రజలకు వివరించారు. ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతులు వస్తున్నాయని, నూతన పింఛన్లు మంజూరు చేయాలని, నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయన్నారు. త్వరలోనే వాటిని మంజూరు చేయడం జరుగుతుందని ప్రజలకు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిశీలించి సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధులలో అలసత్వం లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మెరుగుదలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన రీతిలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంను సోమవారం నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రజల నుండి 154 విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి పారదర్శకమైన విచారణ జరిపి నిర్ణీత సమయంలో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా క్రింది స్థాయి అధికారులను కాకుండా స్వయంగా ఉన్నతాధికారులే క్షేత్రస్థాయికి వెళ్లారని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అందిన ప్రతి అర్జీకి సత్వర న్యాయం చేకూర్చడమే లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా PGRS కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. సోంపేట మండలంలోని ఉప్పలం గ్రామంలో గ్రామదేవత మహోత్సవాల సందర్భంగా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్ గ్రామంలో పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో ఈ నెల 5వ తేదీ నుండి 27వ తేదీ వరకు కొర్లం పాలవలస, బేసి రామచంద్రపురం, ఉప్పలం కత్తెలపాలెం గ్రామాలలో గ్రామదేవత మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్ ఉప్పలం గ్రామంలో పర్యటించారు. వీధుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలను పరిశీలించారు. ఈ సంబర మహోత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ముందస్తు స్థానిక యువత సహకరించాలని కోరారు. ఎటువంటి సహాయ సహకారాలకైనా సిద్ధంగా ఉంటానని వారికి ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ZPTC సూరాడ చంద్రమోహన్, GK నాయుడు, MRO, MPDO, CISI, ఎలక్ట్రానిక్ AD, హెల్త్ డిపార్ట్మెంట్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఓ వృద్ధురాలు తమ సమస్యను పరిష్కరించాలని అధికారుల సమక్షంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి వారానికి ఒకరోజు నిర్వహించే స్పందన గ్రీవెన్స్ కి జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి లొట్ట మంగమ్మ అనే వృద్ధురాలు తమ సమస్యను పరిష్కరించాలని గత 14 ఏళ్లుగా తిరుగుతున్నా పరిష్కరించడం లేదని అధికారుల సమక్షంలో పెట్రోల్ పూసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు చూసి ఆమెను నిలువరించారు. అనంతరం ఆమె సమస్య ఓపికతో విని 14 ఏళ్ల నుండి పరిష్కారం కాని భూమి సమస్య సత్వరమే పరిష్కరించాలని అధికారులకు స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. గడిచిన 5 ఏళ్లుగా గ్రీవెన్స్ కు తరచూ వస్తున్నా కేవలం ఎండార్స్మెంట్ ఇచ్చి పంపించేవారని, ఈ రోజు ఒక దేవునిలా వచ్చి నా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ని మంగమ్మ ఎంతగానో అభినందించింది. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానంలో కేసు ఉన్న కారణంగా సకాలంలో మంగమ్మ భూమి సమస్య పరిష్కరించలేకపోయామని, నేడు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్పందించి తాత్కాలిక పరిష్కారం చూపామని అన్నారు. లొట్ట మంగమ్మ ఇది ఒక వ్యక్తికి ఫ్యామిలీ డిస్ప్యూట్ ఒకటి ఉంది. విదిన్ ద ఫ్యామిలీ భూమి డిస్ప్యూట్ ఉంది. అది శ్రీకాకుళం టౌన్లోనే, శ్రీకాకుళం నగరంలోనే 2011లోనే ఒక కోర్టు ద్వారా డిగ్రీ వచ్చింది. డిగ్రీ అంటే ఏంటి, 1/7 ఆఫ్ ద ప్రాపర్టీ ఏదైనా ప్రాపర్టీ ఉంది అది మేడం పేరు మీద, అంటే ఆమె పేరు మీద రాయమని. బట్ కానీ దీని తర్వాత ఆ డిగ్రీ మీద అవతల పార్టీ హైకోర్టుకి, అంటే అప్పీల్కి వెళ్ళడం, ఆ అప్పీల్ అలాగే హైకోర్టులో పెండింగ్ ఉండడం, అప్పుడు దీని తర్వాత ఏం మనకి పరిష్కారం రాలేదు. బట్ కానీ ఈ రోజు ఆ ఇష్యూ మన దగ్గర వచ్చిన తర్వాత ఇమీడియట్గా తహసీల్దార్కి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాట్ ఎవర్ ఈజ్ ద కోర్ట్ ఆర్డర్ 1/7 ప్రాపర్టీ ఆమెకి ఇవ్వమని అది ఆర్డర్ ఉంది. అదే ఇమీడియట్లీ ఇక్కడే విదిన్ ఐ థింక్ ఒక 1 అవర్ లోపలనే తహసీల్దార్ ఆ ఆర్డర్ కూడా పాస్ చేసుకుని ఆమెకి ఉన్న ల్యాండ్ పేపర్ మీద అట్లీస్ట్
ఇవ్వడం జరిగింది. షీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ, సాటిస్ఫైడ్గా వెళ్ళారు. బట్ కానీ ఇంకా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి కాబట్టి పోలీస్కి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఇచ్చాము. సో ప్రాబ్లం ఎటువంటి లేదు, ఫైనల్గా వెల్ సెటిల్. ఆమె కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ నుంచి మన పోలీస్ ద్వారా ఇంటికి కూడా మనం పంపిస్తున్నాము. సో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి ఖచ్చితంగా. మన ఇక్కడ ఉంటే ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాము. కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ ఉండడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు, కొన్ని కోర్ట్ కేసెస్ ఉండడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. బట్ కానీ మ్యాక్సిమం జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి, మరి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకూడదు కాబట్టి మన ఈ పీజీఆర్ఎస్ మనం పెట్టినాము. సో కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ప్రతి ఒక్క సోమవారం ఆర్డీ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం పెట్టినాం. అక్కడ వెళ్ళి మీ దరఖాస్తు పెట్టి విదిన్ SLA టైం, విదిన్ ప్రిస్క్రైబ్ టైం అదే సాల్వ్ చేయమని నోటీస్ ఇస్తూ, వాళ్ళ సమక్షంలో ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ మనం నిరంతరంగా ఎంపీడీఓస్కి, అలాగే ఎంఆర్ఓస్కి అండ్ ఆర్డీఓస్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. అదేవిధంగా ఈ రోజు కూడా మనం అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. జాప్యానికి కారకులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రజల్లోకి మరింత విస్తరింపజేసేందుకు అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజల్లోకి మరింత విస్తరించేందుకు అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రత్యేకంగా తయారు చేసిన గోడ పత్రికలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సేవల ద్వారా ప్రజలు 9553000009 నంబర్కు వాట్సాప్లో హాయ్ అని పంపి లైసెన్సులు, పన్నులు, రసీదులు, పరీక్షా ఫలితాలు, టికెట్ బుకింగ్ వంటి 200 పైగా ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చని, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 15 ఏప్రిల్ నుంచి ఇంటింటికి అవగాహన కార్యక్రమం జరుగుతుందని, మధ్యవర్తుల అవసరం లేకుండా సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజల సమయంలోనూ ఖర్చులోనూ పొదుపు కానుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. బీసీ మహిళలకు కుట్లు మిషన్ల పంపిణీలో కోట్ల రూపాయలలో అవినీతి జరిగిందని, వాటిపై విచారణ జరిపించాలని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బీసీ రుణాల పేరుతో కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారని, మహిళా కుట్టు మిషన్లు పంపిణీలో భారీ అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని నర్సన్నపేట పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి విలేకరుల సమావేశం నిర్వహించి అనంతరం స్థానిక ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓలకు వినతిపత్రం అందజేసిన రాష్ట్ర బీసీ ప్రతినిధులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, అలాగే నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మే 9వ తేదీ ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో దాదాపు 12 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 615 ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఏపీఎస్ఎస్సీ ఇంటర్మీడియట్, ఐటీఐ డిప్లొమా, డిగ్రీ, బీ ఫార్మసీ చదివిన 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసునున్న నిరుద్యోగులు అర్హులని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా naipunyam.ap.government.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని రెఫరెన్స్ నెంబర్, రెజ్యూమ్, ఆధార్, విద్యార్హతల ఒరిజినల్స్, జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కలిసి ఉదయం 9 గంటలకు మేళా ప్రాంగణానికి రావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరటి సాయి కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య కారణంగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయం అందిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద లబ్ధిదారులకు 7,71,067 రూపాయల చెక్కులను 9 మంది లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఏ ఒక్కరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదని ఆశయంతో నా వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వైద్యశాలలో లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్న లబ్ధిదారులు ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నర్సన్నపేట మండలం మాకివలస గ్రామంలో జరుగుతున్న గ్రామదేవత పండుగ సందర్భంగా గ్రామం లోపలికి ఎటువంటి వాహనాలు అనుమతించబడవని నర్సన్నపేట పోలీస్ అధికారులు తెలిపారు. నర్సన్నపేట మండలం మాకివలస గ్రామంలో జరుగుతున్న శ్రీ అసిరితల్లి గ్రామదేవత పండుగకు వచ్చే భక్తులకు నర్సన్నపేట పోలీస్ అధికారులు పలు ఆంక్షలు విధించారు. 6-7 తేదీల్లో 2 రోజులు గ్రామానికి వచ్చే భక్తుల వాహనాలను శ్రీకాకుళం నర్సన్నపేట నుండి వచ్చే వాహనాలు NH-16 నుండి దేవాది జంక్షన్ చేరుకుని
మాకేవలస గ్రామం దగ్గరలో పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేయవలనని అన్నారు. పోలాకి మబుగం, ఈదులవలస, కిల్లం, మాకేవలస, మబుగం వైపు వచ్చే వాహనాలు రోడ్డు పక్కన ఉన్న స్థలంలో పార్కింగ్ చేయవలనని తెలిపారు. శ్రీకాకుళం నుండి NH-16 రోడ్డు వైపు వచ్చే వాహనాలు పోతాయి వలస మీదుగా గోపాలపేంట జంక్షన్ వయో మాకేవలస గ్రామం దగ్గరలో ఉన్న పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేయవలనని అన్నారు. 6, 7 తేదీల్లో మాకివలస గ్రామం లోపలికి ఎటువంటి వాహనాలు అనుమతించబడవని తెలిపారు. ఈరోజు మాకివలస గ్రామంలో 30 సంవత్సరముల తర్వాత అమ్మవారి పండుగని జరిపించుకుంటున్నారు. ఈ అమ్మవారి పండుగ నిమిత్తం మా పోలీసుకి సంబంధించి ఒక 3 SIs, మా తాలూకా సర్కిల్ స్టాఫ్ ఒక 30 మెంబర్స్, తర్వాత అదర్ టెక్కల్ సర్కిల్ నుంచి ఒక 20 మెంబర్స్, ఒక 30 మెంబర్స్ హోమ్ గార్డ్స్, అదేవిధంగా రోప్ పార్టీస్, మా ఆర్మడ్ హెడ్ క్వార్టర్ నుంచి రోప్ పార్టీస్ ఒక 20 మెంబర్స్, మాజీ సైనికులు సంబంధించి సెక్యూరిటీ ఫోర్సు వాళ్ళు ఒక 20 మెంబర్స్, ఓవరాల్గా 120 మెంబర్స్ని కూడా ఈ పండుగ నిమిత్తం డ్రా చేయడం జరిగింది. ఈరోజు 6వ తారీఖున జరిగే సిరిమానోత్సవంకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ని మేము మ్యాక్సిమం ఈ 3 వీలర్ ఆటో, 4 వీలర్స్ ఇవన్నీ కూడా పార్కింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ గేట్ నుంచి వచ్చే బళ్ళన్నీ కూడా మన గ్రామం ముందు ఒక కట్ ఆఫ్ ఏర్పాటు చేశాము. అక్కడ ఒక SI అండ్ స్టాఫ్ను కూడా ఏర్పాటు చేసి అక్కడ 2 వీలర్, ఆటో, 4 వీలర్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గోపాలపేంట వైపు వచ్చే వెహికల్స్ అన్నిటికీ కూడా అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అదేవిధంగా మబ్బుగాముకు సంబంధించి ఆ ఏరియా నుంచి వచ్చే వెహికల్స్ అన్నిటికీ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ సిరిమాను ఫ్రీగా భక్తులందరూ కూడా పూజ చేసుకునేటట్టు, సందర్శించుకునేటట్టు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు రేపు 1,00,000 మంది వరకు వస్తారు. ప్రజలకి ఈ ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము అన్నీ కూడా ముందు జాగ్రత్తతో అన్ని చర్యలు తీసుకున్నాము. SP గారు కూడా ప్రతి క్షణం అన్ని మాకు మానిటర్ చేసి మాకు ఈ అనుక్షణం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దాని ప్రకారంగా మేము ఎటువంటి సంఘటనలు ఇవి జరగకుండా చక్కగా ప్రశాంత వాతావరణంలో ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. బీజేపీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే NER పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ క్రియాశీలక కార్యకర్తల సమావేశం అసెంబ్లీ కన్వీనర్ రజనీ NER అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హెచ్ఎల్ శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మనం భాగస్వామిగా ఉన్నాం. కూటమి ధర్మాన్ని పాటిస్తూ పార్టీ బలోపేతం కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ సేవ చేయడం ద్వారా ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కూటమి పార్టీల నాయకులతో కలిసి సైనికుల్లా పనిచేసి ప్రజల మన్ననలను పొందేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ సంపతరావు, నాగేశ్వరరావు, 4 మండలాల పార్టీ అధ్యక్షులు లొకలాపు అప్పలనాయుడు, మహంతి అనంత్, పైల విష్ణుమూర్తి, సనపల రామారావు, టీడీపీ సీనియర్ నాయకులు జీరు రామారావు మరియు 4 మండలాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేగడి ఆమదల్వలస మండలం అప్పాపురం గ్రామంలో అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో కొండ్రు జగదీష్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండ్రు జగదీష్ మంగళవారం రేగడి ఆమదల్వలస మండలం అప్పురం గ్రామంలో వెలిసిన శ్రీ బిల్లాడమ్మ తల్లి అమ్మవారి 15వ వార్షికోత్సవ వేడుకలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి నూతన కళ్యాణ మండపం ప్రారంభించారు. అనంతరం అన్న ప్రసాదారణ వితరణలో పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కిమిడి అశోక్ కుమార్, గురవాన నారాయణరావు, దోబ ధర్మారావు, చల్ల భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో కళాజాతాను నిర్వహించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తే సహించేదే లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చేపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశ్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం మందసా మండలం గంగువాళ్లలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కళాజాతాను ప్రారంభించారు. ఈ సభకు పోరాట కమిటీ అధ్యక్షులు కొమరవాసు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములను కార్పొరేట్ కంపెనీలకు బదలాయించడం అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వారు ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాల నుండి ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడం జీడి, కొబ్బరి, పనస, మునగ వంటి చెట్లు రక్షణ గోడ వలె ఉన్నాయని వారన్నారు. తీర ప్రాంతంలో ఉన్న లక్షలాది చెట్లు నరకడం పర్యావరణ విధ్వంసం కాదా అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు.
ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా దశల వారీ పోరాటంలో భాగంగానే రాంపురము, లక్ష్మీపురము అలాగే మేలాపురంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు దేశంలో పరిస్థితి చూస్తే ప్రజల సంపదను కొల్లగొట్టి మరి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ కార్గో ఎయిర్పోర్టు పచ్చని పొలాల్లో ప్రజల సంపదను కొల్లగొట్టి ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఇప్పుడు భూముల మీద పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపింది కార్పొరేట్ అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలే ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కాబట్టి వాళ్ళకి దేశ సంపదను, ప్రజల సంపదను కొల్లగొట్టి వాళ్ళకి దారాదత్తం చేసి, దోపిడీ చేసి దారాదత్తం చేయడానికే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్గో ఎయిర్పోర్టు ఈ ఉద్యాన ప్రాంతంలో దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మేము ప్రశ్నలో తెలుసుకుంటున్నాం. ఏమయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ఈ రోజు ప్రజల భూములు తీసుకెళ్లి నువ్వు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే ప్రజలు అభివృద్ధి ఎలా అవుతుంది అని నేను అడుగుతున్నాను. అంతేకాదు ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాకే ఒక మల అడవుల్లాగా ప్రకృతి వైపరీత్యాలకి, తుఫాన్లకి ఈవేళ కాపు కాస్తూ రక్షణగా ఉండే ఈ లక్షలాది చెట్లు మీరు నరికేస్తే అభివృద్ధి ఎలాగవుతుందో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతాం. అభివృద్ధి పేరుతో జిల్లాలో విధ్వంసం సృష్టిస్తారా అని వారన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ కేవలం పోర్టు యొక్క సరుకుల రవాణా కోసం మాత్రమే అని వారన్నారు. అందువలన మూలపేట పోర్టుకు కేటాయించిన 2278 ఎకరాల్లో 300 ఎకరాలు కార్గో ఎయిర్పోర్ట్ కు కేటాయిస్తే జిల్లాలో భూసేకరణ అవసరం లేదని వారు సూచించారు. ఈ కళాజాతలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంకల మాధవరావు, పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ గణపతి, జీడి రైతు సంఘం జిల్లా కార్యదర్శి తెప్పల అజయ్ కుమార్, ప్రజా కళాకారులు కోనారి హేమసోదన్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.